సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్ నాలెడ్జ్. సో ఫ్రెండ్స్, ప్రెసెంట్ మన దగ్గర అయితే ఉంది ఆల్ న్యూ 2024 సంబంధించిన టీవీఎస్ జూపిటర్ 110cc స్మార్ట్ ఎక్స్ వేరియంట్ అనేది ప్రెసెంట్ మన దగ్గర అయితే ఉంది. సో 2024లో మనకి చాలా అప్డేట్స్ అనేవి చేస్తూ ఈ స్కూటీని అయితే లాంచ్ అయితే చేశారు. సో దీంట్లో మనకి ఎటువంటి కలర్స్లో అవైలబుల్గా ఉంది, దీంట్లో ఎటువంటి ఫీచర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు, దీని ఒక ప్రైస్ ఏంటి, ఎవ్రీథింగ్ కూడా మీకు వన్ బై వన్ క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మీరు 2024లో ఈ స్కూటీ అనేది మీరు పర్చేస్ చేద్దామని చూస్తుంటే కనుక ఇది ఒక కంప్లీట్ క్లారిటీ వీడియో అవుతుంది కాబట్టి వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి. అలాగే ఈ వీడియోలో నా ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రిప్షన్ సపోర్ట్ చేసినట్టు ఇలాంటి వీడియోస్ అనేవి ఇంకా మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రిప్షన్ సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇక లేట్ చేయకుండా ఈ స్కూటీ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అని మీకు వన్ బై వన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీని యొక్క లుక్స్, అలాగే డిజైన్, అలాగే బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే లుక్స్ పరంగా మనకి మంచి ఐ క్యాచీ లుక్స్ తో మనకి రావడం జరుగుతుంది. అలాగే బిల్డ్ క్వాలిటీ పరంగా కూడా మనకి ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా మంచి సాలిడ్ బిల్డ్ క్వాలిటీ మనకి దీనిలో అయితే ఆఫర్ చేస్తున్నారు. సో మడ్గార్డ్ కూడా కంప్లీట్ మనకి మెటల్ తో ఆఫర్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ మనం ఫ్రంట్ ప్రొఫైల్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ మనకి టాప్ లో కానీ చూసుకుంటే మిర్రర్స్ అయితే కనిపిస్తున్నాయి. సో మిర్రర్స్ కూడా మనకి మంచి స్టైలిష్ గా దీన్ని డిజైన్ చేశారని చెప్పొచ్చు. అలాగే మనకి బ్లాక్ కలర్ లో విండ్షీల్డ్ అయితే కనిపిస్తుంది. అలాగే స్మార్ట్ ఎక్స్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఇక్కడ స్టిక్కరింగ్ అయితే కనిపిస్తుంది. దీంట్లో మనం దీని యొక్క లైటింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే హెడ్ ల్యాంప్ అనేది కంప్లీట్ గా ఎల్ఈడి హెడ్ ల్యాంప్ సెటప్ మనకి దీనితో ఆఫర్ చేస్తున్నారు. హెడ్ ల్యాంప్ చుట్టూ మనకి ఇక్కడ బ్లాక్ డౌట్ ఫినిషింగ్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. చూడడానికి చాలా అట్రాక్టివ్ గా మనకి హెడ్ ల్యాంప్ అనేది డిజైన్ చేశారు. అలాగే ఇక్కడ మనకి టీవీఎస్ లోగో అయితే కనిపిస్తుంది. అలాగే నెంబర్ ప్లేట్ సంబంధించిన ఒక బోర్డు అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ దీని యొక్క డిఆర్ఎస్ చూడొచ్చు. మనకి డిఆర్ఎస్ యొక్క డిజైన్ కూడా మనకి చాలా యూనిక్ గా దీన్ని డిజైన్ చేశారని చెప్పొచ్చు. దీంట్లో మనకి టర్న్ బ్లింకర్స్ అనేవి ఇన్బిల్డ్ అయితే చేశారు. అలాగే మడ్గార్డ్ అనేది మనకి కంప్లీట్ గా మెటల్ తోనే ఆఫర్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ యొక్క టైర్స్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ అలాగే బ్యాక్ సైడ్ రెండు వైపులో కూడా మనకి 90/90 12-inch ట్యూబ్లెస్ అలాయ్స్ రావడం జరుగుతుంది. సో ఫ్రంట్ సైడ్ టైర్ చూడొచ్చు మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే వీల్ యొక్క డిజైన్ కూడా మనకి కొంచెం యూనిక్ గా డిజైన్ చేశారని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ ఇక్కడ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే టెలిస్కోపిక్ సస్పెన్షన్ మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. సస్పెన్షన్ పైన మనకి రిఫ్లెక్టర్ కూడా మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ దీనికి బ్రేకింగ్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ 220mm డిస్క్ బ్రేక్ మనకి దీని అయితే ఆఫర్ చేస్తున్నారు. సో దీంట్లో మనకి డ్రమ్ వేరియంట్ కూడా అయితే ఉంటుంది. మీరు డిస్క్ వేరియంట్ తీసుకుంటే కనుక మీకు బెటర్ బ్రేకింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఈ బ్రేక్స్ అయినా మనకి సింక్రనైజింగ్ బ్రేకింగ్ సిస్టమ్ తో మనకి వర్క్ అవడం జరుగుతుంది. అంటే మనం బ్యాక్ సైడ్ బ్రేక్ అప్లై చేసినట్టు కనుక మనకి ఫ్రంట్ సైడ్ బ్రేక్ కూడా ఎంగేజ్ అయ్యి మంచి బ్రేకింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అలాగే దీంట్లో నార్మల్ డిస్క్ బ్రేక్ కాకుండా పెట్రోల్ డిస్క్ బ్రేక్ అనేది యూజ్ అయితే చేశారు. సో నార్మల్ డిస్క్ బ్రేక్స్ తో కంపేర్ చేసుకుంటే పెట్రోల్ డిస్క్ బ్రేక్ లో హీట్ అనేది త్వరగా రిడ్యూస్ అయ్యి మీకు మంచి బ్రేకింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. కొంచెం కాస్ట్ అనేది మీకు డ్రమ్ వేరియంట్ తో కంపేర్ చేసుకుంటే డిస్క్ వేరియంట్ యొక్క ప్రైస్ అనేది ఒక 4,000 to 5,000 రూపీస్ ఎక్స్ట్రా అయితే ఉంటుంది. అయినప్పటికీ కూడా మీరు డిస్క్ వేరియంట్ తీసుకోవడానికి ట్రై చేయండి, మీకు మంచి బ్రేకింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ దీనికి ఇంజిన్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే 113cc సింగిల్ సిలిండర్ 4-stroke 2 valve తో ఫ్యాన్ అండ్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది 8 PS పవర్ ని అలాగే 9 Nm టార్క్ ని జనరేట్ చేస్తుంది. సో దీని యొక్క ఇంజిన్ పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందో నేను రైడ్ రివ్యూ అయితే మాట్లాడతాను. అలాగే బ్యాక్ సైడ్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే 3 స్టెప్ అడ్జస్టబుల్ షాక్ అబ్జర్వర్స్ అని మనకి బ్యాక్ సైడ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో బ్యాక్ సైడ్ సస్పెన్షన్ అనేది ఒక 3 steps అయితే మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. అలాగే బ్యాక్ సైడ్ మనకి ఎటువంటి డిస్క్ అయితే ఉండదు. ఓన్లీ మనకి ఇది డ్రమ్ బ్రేక్ మాత్రమే బ్యాక్ సైడ్ ఆఫర్ చేస్తున్నారు. ఓన్లీ ఫ్రంట్ సైడ్ మాత్రమే డిస్క్ అయితే ఉంటుంది. అలాగే బ్యాక్ సైడ్ టైర్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ కూడా మనకి 90/90 12-inch ట్యూబ్లెస్ అలాయ్స్ మనకి రావడం అయితే జరుగుతుంది. సో బ్యాక్ సైడ్ టైర్ మనకి చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే బ్యాక్ సైడ్ టైల్ ల్యాంప్ గురించి మాట్లాడుకుంటే టైల్ ల్యాంప్ కూడా మనకి కంప్లీట్ గా LED తోనే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది చూడొచ్చు మనకి చాలా అట్రాక్టివ్ గా అయితే డిజైన్ చేశారని చెప్పొచ్చు. దీంట్లో మనకి టర్న్ బ్లింకర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీంట్లో ఇంకొక హైలైట్ ఏంటంటే దీంట్లో మనకి హజార్ లైట్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకి ఫ్రంట్ సైడ్ స్విచ్ అయితే ఉంటుంది. దాన్ని మనం ప్రెస్ చేసినట్టు కనుక హజార్ లైట్స్ కూడా మనకి దీంట్లో బ్లింక్ అవుతాయి. అలాగే నెక్స్ట్ దీని సీట్ టైప్ గురించి మాట్లాడుకుంటే సీట్ అనేది కంప్లీట్ గా సింగిల్ లాంగ్ సీట్ మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. సో సీట్ యొక్క క్వశ్చనింగ్ కానీ సీట్ యొక్క కంఫర్ట్ కానీ ఎక్సలెంట్ గా అయితే ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ మనకి సీట్ అనేది వెడల్పుగా ఉంది, చాలా పెద్దగా ఉంది కాబట్టి మీరు ఈజీగా ఫ్యామిలీతో మీరు కంఫర్టబుల్ గా మీరు రైడ్ అయితే చేయొచ్చు. అలాగే బ్యాక్ సైడ్ క్లోజ్డ్ గ్రాబెస్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. అలాగే సీట్ గురించి మాట్లాడుకుంటే 765mm అనేది మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈజీగా మీరు 5.4 కన్నా అబవ్ హైట్ ఉంటే కనుక కంఫర్టబుల్ గా మీరు రైడ్ అయితే చేయొచ్చు. అలాగే నెక్స్ట్ ఇంకా బూట్ స్పేస్ గురించి మాట్లాడుకుంటే 33 లీటర్ బూట్ స్పేస్ మనకి దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. సో చాలా ఎక్కువ అయితే ఉంది కాబట్టి మీరు ఏదైనా ఎక్స్ట్రాగా క్యారీ చేసుకోవాలన్నా కూడా మీరు ఈజీగా దీంట్లో క్యారీ అయితే చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ దీనికి ట్యాంక్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే ఫ్యూల్ ఫిల్లింగ్ కెపాసిటీ సరికి మనకి 5.1 లీటర్ గా మనకి ఉండడం అయితే జరుగుతుంది. సో ఫ్యూల్ ఫిల్లింగ్ కెపాసిటీ మనకి దీంట్లో ఫ్రంట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ప్రీవియస్ గా మనకి బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది, ఈసారి కంప్లీట్ గా మనకి ఫ్రంట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ఇది మనకి E20 పెట్రోల్ సపోర్ట్ తో రావడం జరుగుతుంది. అంటే మీరు ఎథనాల్ బ్లెండింగ్ పెట్రోల్ కూడా మీరు దీంట్లో ఫిల్ అయితే చేయించుకోవచ్చు. అండ్ ఈజీగా మనం మైలేజ్ కూడా 45 నుంచి 50 కిలోమీటర్స్ వరకు ఎక్స్పెక్ట్ చేసి మనం ఈ స్కూటీని తీసుకోవచ్చు. సో ఒకవేళ మీలో ఎవరైనా ఈ స్కూటీ యూస్ చేస్తే మాత్రం ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి మీ స్కూటీ అనేది ఎన్ని కిలోమీటర్ మైలేజ్ ఇస్తుందో. అలాగే నెక్స్ట్ యొక్క నీ స్పేస్ గురించి మాట్లాడుకుంటే నీ స్పేస్ కూడా మనకి చాలా స్పేసియస్ ఉందన్నమాట. సో మీకు చూడొచ్చు చాలా కంఫర్టబుల్ గా అయితే ఉంది. మీరు ఏదైనా ఫ్రంట్ సైడ్ పెట్టుకుని వెళ్ళాలన్నా కూడా మీకు కంఫర్టబుల్ గా అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ మనకి క్యారీ హుక్ కూడా మనకి ఒకరైతే ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రంట్ సైడ్. అలాగే గ్లో బాక్స్ అయితే ఉంటుంది, ఒక 2 లీటర్ గ్లో బాక్స్ అయితే ఉంది. మీరు ఈజీగా దీంట్లో ఏదైనా క్యారీ చేయాలన్నా కూడా మీరు క్యారీ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ
యూఎస్బీ ఛార్జింగ్ సపోర్ట్ కూడా మనకి దీనిలో అయితే ఆఫర్ చేస్తున్నారు. మీ దగ్గర ఉండే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ లైక్ బ్లూటూత్ కానీ, ఇయర్ ఫోన్స్ కానీ, మొబైల్స్ కానీ అన్ని కూడా మనం ఈ యూఎస్బీ ఛార్జింగ్ సపోర్ట్ ద్వారా మనం ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే 165mm అనేది గ్రౌండ్ క్లియరెన్స్ మనకి దీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ దీని యొక్క కెర్బ్ వెయిట్ గురించి మాట్లాడుకుంటే 106 kgs వెయిట్ తో మనకి ఈ స్కూటీ అనేది రావడం జరుగుతుంది. చాలా లైట్ వెయిట్ గా అయితే ఉంటుంది కాబట్టి మీరు ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ దీని హ్యాండిల్ బార్ గురించి మాట్లాడుకుంటే హ్యాండిల్ బార్ అనేది కంప్లీట్ గా చాలా కంఫర్టబుల్ గా మనకి దీన్ని డిజైన్ చేశారని చెప్పొచ్చు. అలాగే టర్నింగ్ రేడియస్ కూడా మనకి చాలా ఎక్కువగా అయితే ప్రొవైడ్ చేశారు కాబట్టి మీరు ఈజీ టర్న్స్ అనేవి మీరు దీంట్లో చేయొచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ ఇక్కడ మనకి హ్యాండ్ బ్రేక్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు ఏదైనా ఎత్తైన ప్రదేశాల్లో మీరు ఉన్నప్పుడు సో హ్యాండ్ బ్రేక్ కూడా మనకి యూజ్ అవుతుంది అనమాట. సో ఇది కూడా మనకి మిస్ అయితే చేయలేదు. అలాగే హ్యాండిల్ బార్ దున్న స్విచెస్ గురించి మాట్లాడుకుంటే లెఫ్ట్ సైడ్ లో హై బీమ్, లో బీమ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీంట్లోనే పాస్ట్ అనేది ఇంటిగ్రేట్ చేశారు. అలాగే ఇంకా కింద చూసుకుంటే టర్నింగ్ కెర్చ్ అయితే ఉంది. సో దీన్ని మనం లాంగ్ ప్రెస్ చేసినట్టు కనుక మనకి హజార్ లైట్స్ అనేవి బ్లింక్ అవడం జరుగుతుంది. అండ్ ఇంకా కింద చూసుకుంటే హార్న్ అయితే ఉంది. హార్న్ యొక్క లౌడ్నెస్ ఒకసారి మీకు చెక్ చేస్తాను. అలాగే హ్యాండిల్ కి రైట్ సైడ్ లో చూసుకుంటే పవర్ ఆన్ ఆఫ్ బటన్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ కింద చూసుకుంటే మనకి ఇక్కడ సెల్ఫ్ స్టార్ట్ బటన్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇది ఓన్లీ మనకి సెల్ఫ్ స్టార్ట్ తోనే రావడం జరుగుతుంది. ఎటువంటి కిక్ రేట్ సపోర్ట్ మనకి దీంట్లో అయితే ఆఫర్ చేయట్లేదు. ఒకవేళ మీకు కిక్ రేట్ సపోర్ట్ కావాలనుకుంటే కనుక బేస్ వేరియంట్ లో మాత్రం మనకి కిక్ రేట్ అనేది ఆఫర్ చేస్తున్నారు. హైయర్ వేరియంట్ లో కూడా మనకి కిక్ రేట్ సపోర్ట్ తీసుకొచ్చింటే బాగుంటుందని అనిపించింది. సో దీని గురించి మీ ఒపీనియన్ అంటే కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ దీని యొక్క కన్సోల్ గురించి మాట్లాడుకుంటే కన్సోల్ అనేది కంప్లీట్ గా ఫుల్లీ డిజిటల్ కలర్ కన్సోల్ మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. అలాగే కన్సోల్ ఉండే ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే డిజిటల్ స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్, టాకోమీటర్ తో పాటు యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ, డిస్టెన్స్ టైమ్ ఇండికేటర్ ఉంటుంది, క్లాక్ ఉంటుంది, సర్వీస్ డ్యూ ఇండికేటర్ ఉంటుంది, సైడ్ స్టాండ్ ఇండికేటర్ ఉంటుంది, హెల్మెట్ ఇండికేటర్, లో ఫ్యూల్ ఇండికేటర్, లో బ్యాటరీ ఇండికేటర్ తో పాటు బ్లూటూత్ సపోర్ట్ కూడా మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. మీకు వచ్చే కాల్స్ కానీ, ఎస్ఎంఎస్లు కానీ, నోటిఫికేషన్ కానీ అన్ని కూడా మనకి కన్సోల్ విజిబుల్ అయితే అవుతాయి. అలాగే ఇంకా దీంట్లో మనకి నావిగేషన్ సపోర్ట్ తీసుకొచ్చారు. అలాగే వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ తీసుకొచ్చారు. అలాగే ఫైండ్ మై వెహికల్ లాంటి స్మార్ట్ ఫీచర్స్ అన్ని కూడా మనకి ఈ స్కూటీలో ఇన్బిల్ట్ అయితే చేశారు. అలాగే నెక్స్ట్ మంత్ దీని యొక్క టాప్ స్పీడ్ గురించి మాట్లాడుకుంటే ఈజీగా మనం 85+ అనేది క్రాస్ అయితే చేయొచ్చు. ఇక దీని యొక్క అవైలబిలిటీ కలర్స్ గురించి మాట్లాడుకుంటే ఇది మొత్తం మనకి 3 కలర్ ఆప్షన్స్ లో అవైలబుల్ అయితే ఉంది. ఫస్ట్ కలర్ వచ్చరికి గెలటిక్ కాపర్, అండ్ సెకండ్ కలర్ వచ్చరికి స్టార్లైట్ బ్లూ, అండ్ థర్డ్ కలర్ వచ్చరికి డౌన్ బ్లూ. మొత్తం మనకి ఇది 3 కలర్ ఆప్షన్స్ లో అవైలబుల్ అయితే ఉంది. సో మీ ఫేవరెట్ కలర్ ఏంటో కింద కామెంట్స్ అయితే కామెంట్ చేయండి. ఇక ఫైనల్ గా దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే దీని యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ అనేది 89,400 రూపీస్ అయితే ఉంది. అలాగే ఆన్ రోడ్ సరికి 1,14,900 రూపీస్ అనేది అమలాపురం టీవీఎస్ షోరూమ్ లో అవైలబుల్ అయితే ఉంది. ఇక డౌన్ పేమెంట్ గురించి మాట్లాడుకుంటే 25,000 అండ్ యాభై మీరు ఎంత సరే పే చేసి రిమైనింగ్ అమౌంట్ అనేది మీరు ఫైనాన్స్ చేయించుకుని ఈ స్కూటీ అయితే పర్చేజ్ చేయొచ్చు. మొత్తానికి అయితే 2024 సంబంధించిన టీవీఎస్ జూపిటర్ స్మార్ట్ ఎక్స్ వేరియంట్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అది అనమాట. మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి, మీకు రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఒకవేళ మీరు ఈ స్కూటీ అనేది పర్చేజ్ చేద్దాం చూస్తుంటే కనుక ఇక్కడ స్క్రీన్ మీద అమలాపురం టీవీఎస్ షోరూమ్ వాళ్ళ నెంబర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. మీరు వాళ్ళకైతే కాల్ చేసి దీని యొక్క ఎగ్జాక్ట్ ప్రైస్ తెలుసుకోవచ్చు. అలాగే మీకు ఇంకేదైనా ఫర్దర్గా డౌట్స్ ఉన్నా మీరు వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి మీరు స్కూటీ అనేది పర్చేజ్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే వాళ్ళ వీడియో నచ్చి ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియో మనం ఈ స్కూటీ రైడ్కి తీసుకెళ్దాం. రైడ్ తీసుకెళ్ళి నా రైడ్ ఎక్స్పీరియన్స్ అంతా మీతో షేర్ చేసుకుంటాను. మీరు ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివేట్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.